all of you. Voice is clear, ma. Please let me confirm. గుడ్ Clear? ఈవినింగ్ సార్. ఎస్ సార్. Yeah, good evening, guys. నిన్నటి క్లాస్ లో డెబిట్ క్రియేట్ చేశారా? ఎనీవన్? ఎస్ సార్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఆ 3 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రియేట్ ఐడెంటిఫై చేశారా? ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. Yes, sir. సార్ ఎస్ సో సార్. కంప్యూటర్ యా సార్ పక్కన ప్రాబ్లం ఏం నంబర్ 2లో పక్కన ఏం లేదు అంటే క్యాష్ కు ఒక అసెట్ పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. ఓకే. సో కంప్యూటర్ రియల్ అకౌంట్, ఓకే సార్. క్యాష్ రియల్ అకౌంట్. కంప్యూటర్ వస్తుంది, క్యాష్ బయటికి వెళ్తుంది. కంప్యూటర్ ఓకే. పర్చేసెస్ సార్ ఫ్రమ్ 5 years ట్రేడర్స్. ఎస్. కంప్యూటర్ డెబిట్, ఫయాజ్ క్రెడిట్. ఓకేనా? ఇంకామా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా? No, sir. యా డన్ గైస్. మనం ఈ 3 days చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ క్లాస్ లో మనం డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టుడే సెషన్స్ లో టాలీ ప్రైమ్ 7.0లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ నుంచి డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే డన్. పీపీటీ ప్రజెంటేషన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. ఎస్ సార్. యా డన్ మా. చూడండి, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్ గా గ్రూప్స్ అండ్ లెడ్జెస్ టోటల్ గా ఎన్ని డిఫాల్ట్ గా ఇస్తాడు అనే క్వశ్చన్ మీకు అడిగితే మీరు చెప్పవలసిన క్వశ్చన్ ఆన్సర్ టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ పీస్ 24 ఉంటాయి అని చెప్పాలి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ పీస్ 24 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మీ క్వశ్చన్. ఈ 28 గ్రూప్స్ ని మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేశాడు వాటిలో అంటే ఇక్కడ మనకి 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్, ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఈ ప్రైమరీ గ్రూప్స్ లో బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయి అనేది కూడా మనం చూస్తాం. చూడండి, అండ్ సబ్ గ్రూప్స్ లో బ్యాలెన్స్ షీట్ లో 13 ఏముంటాయి, వీటన్నిటిని గురించి మనం టుడే సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఈ 28 గ్రూప్స్ ఏ ఉంటాయి, ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకుంటే ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 28 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, sundry creditors, stock in hand, deposits, loans and advances, sundry debtors, cash in hand, bank accounts. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటిని మనకి టాలీలో ఏ విధంగా కనబడతాయి అనేది మీరు చూస్తారు. టాలీలో మీకు ఏ విధంగా కనబడతాయో ఇక్కడ మీరు చూస్తారు. ట్వంటీ 28 గ్రూప్స్. ప్రీ డిఫైన్డ్ గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి ఆల్రెడీ. వీటిలో బోల్డ్ లో పేరెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీరు చెప్పండి, కొత్తగా ఒక న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నామంటే, అంటే ఒక కంపెనీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి చెప్పండి? చెప్పండి. క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. ఉండాలి కదా?
ఓకే. క్యాపిటల్ అని ఎవరిని అంటారు? క్యాపిటల్ అని ఎవరిని అంటారు? చెప్పండి. ఓనర్. ఓనర్ ఆఫ్ ది పర్సన్‌ని క్యాపిటల్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది సంస్థ. దాంట్లో ఓనర్ లోకేష్. సో, ఓనర్ కూడా బిజినెస్‌లో సాలరీ తీసుకోవాలి. లోకేష్ ఇన్ఫోటెక్ సంస్థ దానంతట అది పని చేసుకోలేదు కాబట్టి, ఓనర్ అనే పర్సన్ బిజినెస్‌లో నిలబడి బిజినెస్ కోసం ఓనర్ పని చేస్తాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అమౌంట్ తీసుకుంటుంది అప్పుగా. ఓనరే తన ఓన్ బిజినెస్‌కి డబ్బులిస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. లోకేష్ ఇన్ఫోటెక్ ఓనర్ లోకేష్ అనే పర్సన్ 5 లాక్స్ ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటది. ఎందుకంటే ఈ ఓనర్ అనే పర్సన్ యూనిక్. కాబట్టి అతని పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. ఓకే. ఇవి 2 లెడ్జెస్ మీకు ఎక్కడ కనపడినా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ గ్రూప్ అనేది తీసుకోవాలి. ఓకే. ఒక ఓన్ బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్‌కి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. క్యాపిటల్ అంటే బిజినెస్ స్టార్ట్ చేశారు బాగుంది. నెక్స్ట్ ఏం కావాలి బిజినెస్‌కి? స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేస్తుంది మార్కెట్‌లో? సప్లయర్స్ లేదంటే గివర్స్. వారి దగ్గరికి వెళ్లి మన బిజినెస్ ఏం చేస్తుంది? స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఓకే. పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్, పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ 100 సార్లు పర్చేజ్ అని వస్తే ఒకసారి తీసుకుంటారా? 100 సార్లు పర్చేజ్ అని కొత్త లెడ్జర్‌ని తీసుకుంటారా? చెప్పండి. ఎన్ని సార్లు తీసుకుంటారు? ఒకసారా? 2 సార్లా? వన్ టైం. ఓన్లీ 1 టైమే తీసుకోవాలి. కానీ సప్లయర్స్ మారుతూ ఉంటారు. 100 మంది సప్లయర్స్ వస్తే 100 మందిని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? పర్చేజ్ చేసే తీసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది క్రియేటర్స్ అంటే సప్లయర్స్ ఆర్ గివర్స్. రామ్ ట్రేడర్స్ వచ్చినా, ప్రియా మర్చెంట్స్ వచ్చినా, కృష్ణ ఎంటర్ప్రైజెస్ వచ్చినా, రాకేష్ ఐటీ సొల్యూషన్స్ వచ్చినా, ఎంతమంది వచ్చినా అండర్‌లో సండ్రీ క్రియేటర్స్ తీసుకుంటాం. సండ్రీ క్రియేటర్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ అంటే పర్చేజెసే తీసుకోవాలి. బాలాజీ ఐటీ సొల్యూషన్స్‌కి సండ్రీ క్రియేటర్స్‌ని తీసుకోవాలి. ఓకే. సో, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ పర్చేజెస్ తీసుకోవాలి. ఒకసారే. ప్రియా మర్చెంట్స్‌కి ఏం తీసుకోవాలి? సండ్రీ క్రియేటర్స్ తీసుకోవాలి. సండ్రీ క్రియేటర్స్. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటర్స్. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ 1,00,000 దాంట్లో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. సో, పర్చేజ్ రిటర్న్స్ అంటే పర్చేజ్ అనేది సెపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సెపరేట్ లెడ్జర్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. కానీ నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటర్స్ తీసుకోవాలి. సండ్రీ క్రియేటర్స్. ఓకే. క్లియర్ అమ్మా? పర్చేజ్ ఫ్రమ్ దినేష్ గాని, పర్చేజ్ ఫ్రమ్ రాజేష్ గాని, పర్చేజ్ ఫ్రమ్ కావ్య గాని నేమ్స్ ఎంతమంది వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? లైక్ పర్చేజ్ తీసుకుంటాం. పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా పర్చేజ్ చేసే తీసుకుంటాం. నేమ్స్ వచ్చాయంటే సండ్రీ క్రియేటర్స్ తీసుకుంటాం. క్లియర్ అమ్మా? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? ఫస్ట్ పేజ్ క్లియరా? ఇది అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్‌కి స్టాక్ ఆర్ గూడ్స్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు నీరజ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రమేష్ ఐటీ సొల్యూషన్స్.
100 మందికి సేల్స్ చేసినా సేల్స్ అనేది ఒకసారే చేయాలి. ఓకే. బయర్స్ ఆర్ రిసీవర్స్. వాళ్ళని మన లాంగ్వేజ్‌లో బయర్స్ ఆర్ రిసీవర్స్ అంటారు. టాలీ లాంగ్వేజ్‌లో సండ్రీ డెబ్టార్స్ అంటారు. ఓకే. సో, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్ అంటే సేల్స్‌కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. నవీన్ ట్రేడర్స్‌కి సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్‌కి సేల్స్ తీసుకోవాలి. బాలు ప్రైవేట్ లిమిటెడ్‌కి సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. బాలుకి మీరు సేల్ చేశారు 50,000. దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు? సేల్స్ రిటర్న్ చేస్తారు. అంటే సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. సేల్స్ పక్కన పేరొస్తే సండ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన పేరొస్తే సండ్రీ క్రెడిటార్స్. ఓకే. డన్. తర్వాత డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో జరుగుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోతారు. వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రొడక్ట్ ఆ ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కూడా చేస్తాం. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ కూడా రెంట్ పే చేస్తాం. ఇవి ఏవి ఉన్నా మనము డైరెక్ట్ ఎక్స్‌పెన్సెసే తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. క్లియరా ఈ పేజీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? No, sir. క్లియర్ మా రిమైనింగ్ వాళ్ళు? క్లియర్ కదా? జగదీష్, వర్ధన్, మహేశ్వరి, Yes, sir. సుబ్బరాయుడు క్లియర్? యాహ్! Yes, sir. నెక్స్ట్. Clear, sir. యాహ్! డన్ మా. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయమ్మా. మంత్లీ జరుగుతాయి. మీరు ఆపినా ఆగకుండా జరుగుతాయి ఇవి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. రూమ్‌కి రెంట్ కట్టాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్. ఎవరైనా డిస్కౌంట్ అడిగితే డిస్కౌంట్ ఇవ్వాలి. అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ పే చేయాలి. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి. ఎవరైనా డబ్బులు ఇచ్చుంటాం. వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. బ్యాడ్ డెబ్ట్స్ పే చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. ఇన్సూరెన్స్ ఉంటది. స్టేషనరీ ఉంటది. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్స్ ఉంటది. పోస్టేజ్ ఉంటాయి. ఇక్కడున్న లెడ్జెస్ ఏవి వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. Indeed. ఓకేనా? మంత్లీ ఆపకుండా జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. తర్వాత లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ ఔట్ సైడ్ వెళ్లి లోన్ తెచ్చుకోవడం అప్పుగా. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఐసీఐసీఐ బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా ఎంటర్‌ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్. ఇక్కడ లోన్ టేకెన్ ఆర్ టుక్ అంటాం. అంటే మన బిజినెస్ ఔట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంటుంది. అప్పుడు మనం సార్ పేరొచ్చింది కదా! పర్సనల్ గదా! ఓకే. బ్యాంక్ వచ్చింది కదా! పర్సనల్ ఓకే. పర్సనలే. అక్కడ మీనింగ్ మారుతది. పర్చేజ్ అనట్లేదక్కడ. లోన్ టేకెన్ అంటున్నాం. అంటే లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. మన బిజినెస్ ఔట్ సైడ్ నుంచి అప్పు తెచ్చుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. అదే మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లోన్ గివెన్ టు పల్లవి మర్చెంట్స్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. అండర్ గ్రూప్‌లో. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఇవ్వకూడదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండర్‌లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. అక్కడ మీనింగ్ ఏముంది అనేది గమనించాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ మోర్ థాన్ 1 ఇయర్. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. మన బిజినెస్ పర్చేజ్ చేసి యూజ్ చేయడానికి ఉంటాం. అమ్మడం కోసం కాదు. ఇవి ఏవొచ్చినా అండర్‌లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయండి. మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ వస్తుంది. అంటే ఏంటి? మనం ఎవరికైనా అప్పు ఇచ్చాం. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మనం పర్చేజ్ చేసాం. రూ. 1,00,000కు 80,000 వాళ్ళకిచ్చాం. 20,000 ఇవ్వలేదు. డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్‌లో ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు 2,00,000. దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా! అది బిజినెస్ ఇన్‌కమ్. ఇక కమిషన్‌కి పని చేస్తే కమిషన్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్. ఇలాంటివి ఏవి వచ్చినా అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. ఏదైనా బాడీ ఇంజ్యూరీ జరిగిందనుకోండి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఫ్రైట్ చార్జెస్, డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ప్రొఫెషనల్ చార్జెస్. ఇవి ఏవొచ్చినా అండర్‌లో డైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్, బిల్స్, రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ముందుగా పే చేయడం 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ. షేర్స్ కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఇవన్నీ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. సాలరీ అడ్వాన్స్ అని, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని.
ఓకే. సో, ఇవన్నీ ఏవొచ్చినా కూడా అండర్‌లో కరెంట్ అసెట్స్‌లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్. మనము ఎవరికైనా పే చేయాల్సినవి ఉంటే దట్ ఈస్ కాల్డ్ బిల్స్ పేయబుల్. ఔట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏముంటే ఔట్ స్టాండింగ్‌లో షో చేస్తాయి. ఇవి 2 ఏమొచ్చినా కూడా అండర్‌లో కరెంట్ లయబిలిటీస్‌లో మనం తీసుకుంటాం. ఇంక బిజినెస్ అన్నాక బిజినెస్ పేరు మీద ఏదో ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి కదండీ! నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్ ఎస్‌బీఐ, కెనరా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏదైనా కావచ్చు. ఏ బ్యాంక్ తీసుకున్నా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బాగా బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చింది. కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్‌లో పెడతాం. మనం ఏదైనా బిజినెస్ బాగా జరగనప్పుడు ఆ అమౌంట్ తీసుకొని వాడుకుంటాం. జనరల్ రిజర్వ్. ఎంప్లాయీస్‌కి ఇన్సెంటివ్స్, బోనస్ అలాంటివి ఇవ్వడం. ఈ 2 ఏవొచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్సే తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ టాక్సెస్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇవి 3 ఏవొచ్చినా కూడా డ్యూటీస్ అండ్ టాక్సెస్‌లో తీసుకోవాలి. ఇవి జీఎస్టీ కాన్సెప్ట్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. వితిన్ ద స్టేట్‌లోనే పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లోనే సేల్ చేస్తే సీజీఎస్టీ, జీఎస్టీ టాక్స్ పడతది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ గాని, అదర్ స్టేట్ గాని సేల్ చేస్తే ఐజీఎస్టీ టాక్స్ పడతది. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ అంటాం. ఇది మనకు బిజినెస్ పెట్టాం, డబ్బులు అవసరమైంది. బ్యాంక్ దగ్గర వెళ్లి లోన్ తెచ్చుకోవచ్చు. బ్రాంచ్ అండ్ డివిజన్స్. బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు నాకు కడపలో బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. అందుకు సెపరేట్‌గా అసెట్స్ కొంటాను. అలాంటప్పుడు ఏ బ్రాంచ్ కోసం కొంటున్నాం అనేసి బ్రాంచ్‌కి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. స్టాక్ ఇన్ హ్యాండ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ గాని, క్లోజింగ్ బ్యాలెన్స్ గాని ఎంటర్ చేసుకుంటాం. మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ చిల్లర ఖర్చులు. రిపేర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్. ఇవి ఏవొచ్చినా కూడా అండర్‌లో మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటాం. సెక్యూర్డ్ లోన్స్. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్. షూరిటీ పెట్టి లోన్స్ తీసుకుంటాం. వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. వెహికల్ గాని, ప్రాపర్టీస్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ ఏవైనా పెట్టి లోన్ తీసుకోవడం. అన్ని సెక్యూర్డ్ లోన్స్. ఈటికి ఎలాంటి సెక్యూరిటీస్ ఉండవు. స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలాంటివి ఉంటాయి కొన్ని. డిపాజిట్ అసెట్స్. ఫిక్స్డ్ డిపాజిట్ 5 ఇయర్సా, 10 ఇయర్సా, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే డిపాజిట్ అసెట్స్‌లో తీసుకుంటాం. సస్పెన్స్ అకౌంటే తీసుకుంటాం. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటాం. ప్రొవిజన్స్. రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్ ఏవున్నా కూడా వాటికి ప్రొవిజన్స్ తీసుకుంటాం. క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాం. ఇవి టోటల్ 28 గ్రూప్స్ అని మనం డిస్కస్ చేసాం. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్‌గా ఉంటాయమ్మా. వాటిని మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్లాస్ మీరు విన్నారు. ఈ విన్న తర్వాత మనకి ఫస్ట్ ప్రాబ్లమ్‌లో మనకి టోటల్‌గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పగలరా? లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఈ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్‌లో క్యాష్‌తో కలిపి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పగలరా? ఎనీవన్ మా? ఎవరైనా చెప్పొచ్చండి. రిపీటెడ్‌గా 10, sir. రిపీటెడ్‌గా వచ్చింది కాకుండా సింగిల్ టైమ్ వచ్చింది మాత్రమే కౌంట్ చేయండి. చెప్పండి. ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి? చెప్పండి మా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ లెడ్జెస్? సే యెస్ ఆర్ నో. చెప్పాలి. Yes, sir. చెప్పండి చూద్దాం. No, sir. 10 ఉన్నాయి 10 సార్. ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్యాపిటల్, పర్చేజు, కార్తీక్, క్యాష్, good. సేల్స్, ఎస్బీఐ Okay. బ్యాంకు, రెంట్, వేజెస్, స్క్రీన్ కనిపిస్తుంది. ఇంకా డిస్కౌంట్, ట్రాన్స్పోర్టేషన్. కళ్యాణ్. ఓకే కళ్యాణ్ చెప్పలేదు. ఓకే డన్. చెప్పండి. క్యాపిటల్ లెడ్జర్ కదా? గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్‌కి? క్యాపిటల్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తీక్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా?
ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటే రెండా? ఒకటే సార్. రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి. పర్చేజ్ ఏం తీసుకోవాలి? షేర్ సార్. కార్తీక్ ఏం తీసుకోవాలి? కార్తీక్ ఏం తీసుకోవాలి ఇక్కడ? సండ్రీ క్రెడిటార్స్. సన్రైడ్ సర్రీ క్రెడిట్ సర్రీ క్రెడిటార్. సో క్యాష్ అవసరమా? క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది కదా, చేయాల్సిన అవసరం లేదు. కార్తీక్ ఆల్రెడీ పైన చేశాం కాబట్టి నో యూజ్. సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లేట్ చేస్తున్నాయి? ఒకటే రెండా? సేల్స్. సేల్స్ కి సేల్స్ రెండు ఉన్నాయి. సేల్స్ లెడ్జరే వస్తుంది. రెండు ఉన్నాయి సార్. కళ్యాణికి Yes, sir. కళ్యాణ్ మర్చెంట్స్. తండ్రి డెటార్స్ సార్. సన్రైడ్ డెబ్టర్స్. తండ్రి డెటార్స్. సండ్రీ డెబిటర్స్. డెబ్టర్స్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? ఈ బ్యాంక్ బ్యాంక్ సార్. బ్యాంక్ అకౌంట్. సో తర్వాత రెంట్. Yes, sir. రెంట్ ఏం తీసుకోవాలి? Indirect expenses sir. Indirect expenses. వేజెస్. Direct Direct expenses. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్. Indirect income sir. ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే. క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. క్యాష్ కాకుండా 10 ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పండి. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్. చెప్పాలి. ఆల్రెడీ మెటీరియల్ ఉంటాయి సెకండ్ క్లాస్. Direct expenses sir. డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. Yes, sir. లైక్ క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే Reserve and surplus. రిజర్వ్స్ అండ్ Reserve and surplus. సర్ప్లస్. Surplus. సో తర్వాత నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. Bank sir. బ్యాంక్. తర్వాత షేర్స్. షేర్స్. కరెంట్ అసెట్ సార్. కరెంట్ అసెట్. ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్. Investment sir. సో తర్వాత నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. Indirect income. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. Current asset. సూపర్. Deposit. బ్యాంక్ ఓడి. Bank బ్యాంక్ ఓడి. సిజిఎస్టి. ట్యాక్స్ అండ్ Duties and డ్యూటీస్. taxes. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. Taxes. మా మ్యూట్ లో పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు బ్యాక్ ఎండ్ లో నైస్ వస్తుంది. తర్వాత పర్చేజ్ రిటర్న్. Purchase account. వెరీ గుడ్. సేల్స్ రిటర్న్. Sales account. డిప్రిసియేషన్. Indirect expenses. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. Indirect income. Direct income. డ్రాయింగ్స్. Drawings account. క్యాపిటల్. Capital. ఓకే. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్.
Loans and advance. Loans and Loans and liability. liabilities. Loans and liabilities. Liable. Loan given to Raja Traders. It's an advance. Loans and advances. Loans and advances. Okay. Next, bills payable. Current liabilities. Current liabilities. Bills receivables. Current asset. ఓకే. సో తర్వాత కంప్యూటర్. Fixed asset. Fixed asset. మెషినరీ. Fixed asset. Fixed సో asset. ఇలా ఈ విధంగా మీరు 3 ప్రాబ్లమ్స్‌కి మీరు ఐడెంటిఫై చేయాలి. మెటీరియల్‌లో ఉన్న 3 ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్. ఈ మూడిటికి ఇదే విధంగా ఒక నోట్స్‌లో బుక్ తీసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే నోట్‌బుక్‌లో ఈ 3 డేస్ క్లాసెస్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో పర్మనెంట్‌గా సబ్జెక్ట్ గుర్తుంటది. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 డేస్ క్లాసెస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లోనే అకౌంట్స్ అంతా ప్రాణం అంతా ఉంటది. మీకు అడిగేది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడిటి మీదనే అడుగుతాడు. వీటిని ప్రాపర్‌గా తెలుసుకుంటే చాలు. సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ మూడిట్లో ఎవరైతే నెగ్లిజెన్స్ చేస్తారో ఫర్దర్ క్లాసెస్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రాబ్లమ్‌ని చూస్తేనే సార్ పలానా ఎంట్రీ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. దీని గ్రూప్ ఇదవుతుంది. ఇది ఫంక్షన్‌కి దీంట్లో ఎంటర్ చేసుకోవాలి అని 3 డేస్ క్లాస్ అయిన తర్వాత చెప్పేస్తారు డైరెక్ట్‌గా. నిన్నటి క్లాసు, ఈరోటి క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు. ఈ మూడిటిని ప్రాపర్‌లో మైండ్‌లో ఉంటే అది డైరెక్ట్‌గా ఎంట్రీ చూస్తేనే సార్ ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది, ఇది గ్రూప్ ఇది అవుతుంది, ఈ ఫంక్షన్‌కి ఎంటర్ చేయాలి అని డైరెక్ట్‌గా ఎంట్రీ నీ కంటికి నోటికొచ్చేస్తది. ఇది డెబిట్ చేయాలి, ఇది క్రెడిట్ చేయాలి. దీని అండర్ గ్రూప్ ఇది వస్తుంది. ఈ ఫంక్షన్‌కి ఎంటర్ చేయాలి. అని డైరెక్ట్‌గా నోటితో చెప్పగలుగుతావు. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ 3 డేస్ క్లాసెస్‌లో వస్తది. ప్రాపర్‌గా చెప్పింది చెప్పినట్టుగా క్లాస్ వింటూ, ఒకటికి 2 సార్లు వీడియోని రివైజ్ చేసుకుంటూ, అసైన్‌మెంట్స్ రాస్తే సబ్జెక్ట్ వచ్చేస్తది. లేదు నేను జాబ్ చేసుకుంటాను, టైం ఉన్నప్పుడు మాత్రమే చూసుకుంటానంటే మాత్రం కష్టం. ఒక సబ్జెక్ట్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే, దాని మీద కాన్సంట్రేషన్ పెట్టాలి, టైం కేటాయించాలి, ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈజీగా రియల్ టైమ్‌లో పోస్టింగ్ చేయగలుగుతాం. సగం సగం నేర్చుకొని అటు చేయాలంటే కష్టం. సో, మీరు కోర్స్‌లో జాయిన్ అయ్యారంటేనే కాన్ఫిడెంట్‌గా మీరు టైం కేటాయించుకొని, ప్రాక్టీస్ అసైన్‌మెంట్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, చెప్పింది ప్రోగ్రెస్ మీరు చూపించారంటే సబ్జెక్ట్ వచ్చేస్తది. గట్టిగా ఒక 40 డేస్ ఎనఫ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఈజీగా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకుంటారు. ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు. రియల్ టైమ్‌లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అదైతే నేను చెప్పగలుగుతా. క్లియరా? ఈరోజు సెషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. నిన్నటి సెషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. No, sir. ఈ ప్రాబ్లమ్‌ని చూసి సార్ ఇది డెబిట్, ఇది క్రెడిట్ ఎవరు చెప్పగలుగుతారు? నిన్నటి క్లాస్ విన్నారు కదా! ఈ ప్రాబ్లమ్ ఈ 10 ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్‌గా చూసి చెప్పేయాలి. సార్ ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీవన్? మిగతా వాళ్ళకి తెలుస్తది. ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పండి. ఎనీవన్? నిన్న చెప్పిన టాస్క్ ఎవరైతే చేసింటారో వాళ్ళు చెప్పండి. క్యాపిటల్ డెబిటా, క్రెడిటా? పక్కన ఏం Credit, లేదంటే క్యాష్ ఏమవుతుంది? Cash. సూపర్. Cash debit. ఓకే. వన్ Debit. సైడ్ మనం Debit కనుక్కుంటే అవుతుంది. చాలు, మరొకటి ఆపోజిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ ఏమవుతుంది? కార్తిక్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? Purchase debit to Purchase Karthik debit credit. అవుతుంది. సూపర్. Karthik credit. నెక్స్ట్ క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash credit to సూపర్. Karthik debit. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Sales credit, Marvelous. Kalyan debit, sir. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్.
క్యాష్ డెబిట్ టు కళ్యాణ్ క్యాష్ డెబిట్. క్రెడిట్. క్యాష్ డెబిట్ టు కళ్యాణ్ Super. క్రెడిట్. క్యాష్ డిపాజిట్ Sure, ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ క్రెడిట్ టు credit to ఎస్బీఐ SBI బ్యాంక్ bank క్యాష్ డెబిట్ టు దిస్ బ్యాంక్. క్యాష్ ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్ డెబిట్ అవుతుంది. క్యాష్ క్రెడిట్ అవుద్దండి. రెంట్ పక్కన ఏం లేదంటే క్యాష్, రెంట్ ఏమవుతుంది? రెంట్ డెబిట్ టు Rent క్యాష్ debit, క్రెడిట్. Wages. cash credit. వేజెస్ డెబిట్ టు క్యాష్ డిస్కౌంట్ Credit. రిసీవ్డ్. Wages debit to cash credit, sir. డిస్కౌంట్ రిసీవ్డ్ Discount credit. క్రెడిట్ టు Discount క్యాష్ credit, cash క్యాష్ debit. డెబిట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. Transportation charges credit to cash క్యాష్ credit, sir. క్యాష్ డెబిట్ టు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సూపర్. క్రెడిట్. ఈ విధంగా మనము ఎంట్రీ చూస్తేనే చెప్పొచ్చు. మా మ్యూట్ లో పెట్టుకోండి, మా నాయిస్ వస్తుంది ఎవరితో బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ఇలా ఎంట్రీ చూస్తానే చెప్పగలిగే కెపాసిటీ మీకు రావాలి. రేపటి క్లాస్ వెళ్ళిన తర్వాత ఇదే విధంగా అడుగుతాను. డైరెక్ట్ గా 3 క్లాసులు ఆన్ ద స్పాట్ చెప్పేయాలి. ఇప్పుడు ఎలా చెప్పారు 2 క్లాసులు, అదే విధంగా రేపటి క్లాస్ అయిన తర్వాత 3 క్లాసులు ఆర్డర్లో చెప్పాలి. ఫంక్షన్ కూడా చెప్పేస్తారు రేపటిలో. ఇది లెవెల్ ఆఫ్ బేసిక్స్. ఇవి చాలా స్టాండర్డ్స్ గా ఉండాలి. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళైనా నేర్చుకుంటారు. వీడియోని 1-2 సార్లు చూడాలి. 1 టైం చూస్తే రాదు. చెప్పింది కూడా అసైన్మెంట్ చేయాలి. ఓకేనామా? క్లియర్ అమ్మా? ఈరోజు సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా? రిమైనింగ్ Yes. వాళ్ళమా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, సుష్మా, No, sir. లైక్ Hmm. సుహీర్ అండ్ హరిప్రసాద్, సల్మా, మహేశ్వరి, రమణ, విష్ణు, ఎనీ డౌట్స్? No, sir. No, Yeah. sir. Clear, sir. డన్ గైస్. No, sir, వీడియోస్ no, sir. కూడా రెగ్యులర్ గా డౌన్లోడ్ చేసుకోండి. నాకు 4 బ్యాచెస్ ఉన్నాయి. ఆ, అక్కడ స్టోరేజ్ సరిపోదు. ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్ గా. ఓకేనా? సో అది యా, డన్ గైస్, బాయ్.